మాఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు సన్నాహాలు పూర్తి అయ్యాయని విజేతలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. తెనాల్లో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సన్నాహాల్లో భాగంగా గురువారం స్థానిక మాఏపీ కార్యాలయంలో కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. పోటీల కో-కన్వీనర్ దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించారు. మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. ఈ పోటీలో విజేతలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలు హాజరవుతున్నట్టు తెలిపారు. ఆడిటోరియం వద్ద తగిన బందోబస్తుకు పోలీసు అధికారులను కలిసి అభ్యర్థించినట్టు తెలిపారు. ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహిస్తున్న ఈ పోటీలో పారదర్శకత కోసం ప్రతి విజేతకు సంబంధించిన విజువల్ క్లిప్పింగ్స్, సాంకేతిక సిబ్బంది ప్రత్యేక స్క్రీన్ పై ప్రదర్శిస్తారని తెలిపారు. కో కన్వీనర్ సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. పోటీలకు వచ్చిన 203 ఎంట్రీల్లో ప్రాథమిక పరిశీలనలో కనీస ప్రామాణికాలు లేవని, గతంలో యూట్యూబ్లో ఉన్నవి ఇప్పటికే పోటీల్లో పాల్గొన్న షార్ట్ ఫిల్మ్లను నిబంధన మేరకు జ్యూరీ తొలగించగా పోటీలో బరిలో 65 షార్ట్ ఫిల్మ్ నిలిచాయని తెలిపారు. పోటీలో పాల్గొన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు ప్రోత్సాహకరంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నామని తెలిపారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాల్లో 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి హీరో, అందాల నటుడు సుమన్ గారు వస్తున్నారు. ఆయనతో ఎవరైతే విజేతలు వచ్చారో ఆ విజేతలకు బహుమతులు ఇప్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో సుమన్ గారు 11వ తేదీ తెనాలి వస్తున్నారు. సుమన్ గారి చేతుల మీదుగానే విజేతలందరూ కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ ఛానల్స్ చూసే మా ప్రజలకి, అలాగే మా ఏపీ కార్యకర్తలకి, వాలంటీర్లకు కూడా మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్ చేసి మన అతిథుల్ని మనం చక్కగా గౌరవించి పంపిస్తే తెనాలి గౌరవాన్ని ఇనుమడింపు చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా నాతో పాటు మా ఏపీలో సభ్యులందరూ కూడా సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను మా ఏపీ సభ్యులందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం 10 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 2 గంటలకు అట్లా అయిపోయే కార్యక్రమం ఉంటుంది. ప్రైజులు రాని వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రైజులు వచ్చిన వాళ్ళకి ఎటు బహుమతులు వస్తాయి, దట్ ఈజ్ వేరే విషయం. తర్వాత ఇక్కడ వేదిక దగ్గర బొంబాయి నుంచి కొంతమంది అతిథులు వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు వస్తున్నారు, విజయవాడ నుంచి కొంతమంది విఐపీలు వస్తున్నారు. కాబట్టి వీళ్ళ రక్షణ నిమిత్తం తగిన పోలీసు బందోబస్తు అరేంజ్ చేయమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఇదే విషయమై నేను నిన్న డిఎస్పీ గారిని స్వయంగా కలిసి అక్కడ వేదిక దగ్గర పోలీసు బందోబస్తు కూడా అరేంజ్ చేయమంటం జరుగుతుంది. 203 వచ్చినాయి. ఆ 203లో షార్టేజ్ చేస్తే 65 పక్కన పెట్టాం. అందుట్లోనే ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, రెండోది అందుట్లోనే మళ్ళీ ఉత్తమ నటి కానీ, ఉత్తమ విలన్ కానీ, చైల్డ్ ఆర్టిస్టులు కానీ అన్నీ ఆ కేటగిరీలన్నీ ఈ 65లోనే ఉన్నాయి. అవన్నీ ఆ రోజు అక్కడ చూపించడం జరుగుతుంది.